ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ఇప్పుడు మనం వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడి చాలామంది పాపం ఆ కొండ చర్యల కిందే ఉన్నారు కదా. చాలామంది, కొంతమంది చనిపోయారు, కొంతమంది ఇంకా ఆ మట్టి ఆ కొండ చర్యల కిందే ఉన్నారు పాపం, బయటికి రాలేదు. వర్షాలు అక్కడేమో రెడ్ అలర్ట్ జారీ చేశారు, ఫుల్ వర్షాలని చెప్పనని, అతి భారీ వర్షాలని చెప్పారు. మరి వాళ్ళ గురించి ఒక ప్రార్థన చేద్దాం. మళ్ళీ జార్ఖండ్లో రాత్రి యాక్సిడెంట్ అయింది కదా, ట్రైన్ యాక్సిడెంట్ అయింది కదా. ఆ యాక్సిడెంట్లో చాలామంది గాయపడ్డారు, కొంతమంది మరణించి ఉన్నారు కదా. ఆ కుటుంబాల కోసం మనం ప్రార్థన చేద్దామా? అలాగే ఇజ్రాయెల్లో జరిగిన బాంబు దాడులు 12 మంది చిన్నారులు చనిపోయారని న్యూస్ వచ్చింది కదా. మరి ఆ కుటుంబాల గురించి కూడా మనం ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థన చేయండి అమ్మా. మహాపరిశుద్ధురా, జీవమంగళ తండ్రి, మీ బంగారు పాదములకు వెలలేని స్తుతి స్తోత్రం ప్రభా. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం తండ్రి. భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవా, మీ బంగారు పాదములకు వెలలేని స్తుతి స్తోత్రం ప్రభా. నా తండ్రి, మరి వైనాడ్లో ప్రభా, మరి కొండ చర్యలు, అక్కడ వచ్చిన వరదలకు నా ప్రభా, కొండలు ప్రభా, కొండ చర్యలు విరిగిపడి ఎంతో మంది ప్రభా, మరి ఆ కొండ కింద పడిన ప్రభా, ఆ రాళ్ల కింద, ఆ మట్టి కింద పడిన తండ్రి, ఎంతో మంది మరణించారు నా ప్రభా, ఎంతో మంది గాయాల పాలయ్యారు నా తండ్రి. మరి ఇంకా నా ప్రభా, కొంతమంది 100 మంది ఆ మట్టి పెళ్ళ కింద, ఆ కొండ చర్యల కింద ఉన్నారని చెప్పనని ప్రభా మరి చెప్తున్నాను నా తండ్రి. మరి మీకు మాత్రమే తెలుసు ప్రభా. మరి మరణించిన వారి కుటుంబాలను ఓదార్చుండి నా తండ్రి. మరి తెల్లవారుజామున 2 గంటలప్పుడు 3 గంటలప్పుడు ప్రమాదం జరిగిందంటే నా తండ్రి, మరి నా ప్రభా, నా తండ్రి, మరి ఆ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ప్రభా మీరు ఓదార్చుండి నా తండ్రి. ఎంతో మంది ప్రభా ఈ సుఖంగా నిద్రపోయి ప్రభా పెందలకడ మేలుకుందామని అనుకొని ఉండవచ్చు నా తండ్రి. అయినా సరే ప్రభా, అనుకోకుండా నా తండ్రి ఆ కొండ చర్యలు విరిగిపడడం నా ప్రభా, మరి కుటుంబాల్లో ప్రభా వారి బిడ్డలను కానీ పెద్దవాళ్ళని కానీ కోల్పోయారంటే ఆ బాధ నా తండ్రి ఎంత భయంకరంగా ఉంటుందో కదా ప్రభా. నా తండ్రి, మీరు ఎవరిని దూరం చేసే తండ్రి కాదు. ఎవరిని నా ప్రభా ఒకళ్ళని ప్రేమించి ఒకళ్ళని ద్వేషించే మనస్తత్వం గల దేవుడు అంతకన్నా కాదు నా తండ్రి. అందరూ సమానమే నా తండ్రి మీకు. నా ప్రభా, ఒకవేళ వాళ్ళు ప్రభా ఏమన్నా తప్పు చేస్తుంటే, బాధ పెట్టుంటే క్షమించండి నా తండ్రి. వాళ్ళ తరపున మేము క్షమాపణ అడుగుతున్నాను ప్రభా. నేనేదో గొప్పదాన్నని కాదు నా తండ్రి. ఆ కుటుంబాన్ని ఓదార్చండి ప్రభా. ఇంకా ఎంతమంది అయితే నా తండ్రి ఆ కొండ చర్యల క్రింద ఉన్నారు నా తండ్రి, వారిని కూడా ఎటువంటి గాయాలు కాకుండా క్షేమంగా తెచ్చే శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ఇంకా ఈ భూమి మీద కానీ ఆకాశం మందు కానీ ఎవ్వరికీ లేదు ప్రభా. నా తండ్రి, ఆ కుటుంబాలను ఓదార్చండి ప్రభా. కుటుంబంలో ఒకళ్ళను కోల్పోతే ఎంత బాధగా ఉంటుందో నా తండ్రి. నా ప్రభా, మరి వాళ్ళల్లో నా తండ్రి మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉండి ఉండవచ్చు, మీకు లోబడి మీకు భయపడే వాళ్ళు ఉండి ఉండొచ్చు నా తండ్రి, మిమ్మల్ని ఎరగని వాళ్ళు ఉండొచ్చు నా తండ్రి. మరి వాళ్ళు ప్రభా అంత ప్రమాదానికి గురయ్యారు నా తండ్రి. కానీ మేము నా తండ్రి క్షేమంగా మేల్కొన్నామంటే అది కేవలం మీ కృప, మీ దయ, మీ కరుణే నా తండ్రి. ఏ పాటి వారం ప్రభా, ఏ పాటి వారం నా తండ్రి, వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే ప్రభా, మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవా మీకు స్తోత్రం నా తండ్రి. అలాగే జార్ఖండ్లో జరిగిన నా తండ్రి ట్రైన్ యాక్సిడెంట్లో నా ప్రభా కొంతమంది మరణించారు, కొంతమంది గాయపడ్డారని ప్రభా మరి వార్తల్లో చూపిస్తున్నారు నా తండ్రి. ఆ కుటుంబాలను ఓదార్చండి నా తండ్రి. ప్రభా, మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల ప్రభా మీరు అన్యాయం చేయరు నా తండ్రి. వారి చేయి పట్టుకుని నా తండ్రి బ్రతికించండి ప్రభా, పైకి లేపండి నా తండ్రి. వారి గాయాలు ముట్టండి నా ప్రభా. ఆ కుటుంబాలను ఓదార్చండి నా తండ్రి. మరి ఆ ట్రైన్లో ఎంతమంది ప్రభా, మరి మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మాకైతే తెలియదు నా తండ్రి. మిమ్మల్ని ఎరగని వారు ఎంతమంది ఉన్నారో తెలియదు ప్రభా. ఒకళ్ళని ప్రేమించి ఒకళ్ళని ద్వేషించే దేవుడను అని మీరు చెప్పలేదు నా తండ్రి. నా ప్రభా, అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు నా తండ్రి.
మరి మిమ్మల్ని ఎరగని బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఆ కుటుంబాలను ఓదార్చండి ప్రభా. వారికి ఉన్న గాయాలను ప్రభా మీరే ముట్టి స్వస్థపరచండి నా తండ్రి. నా ప్రభా, ఎన్నో ఘోరాలు, ఎంతో భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా సరే ప్రభా, నేను నా కుటుంబం మేమందరం నా ప్రభా, మరి నాతో పాటు ప్రార్థించే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా క్షేమంగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ దయ, మీ కరుణ, మీ ప్రేమ, మీ జాలి, మీ కాపుదల నా తండ్రి. ఏ పాటి వారం ప్రభా మీ కాపుదల మా మీద ఉంచడానికి మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. నా ప్రభా, ఆ కుటుంబాలను ఓదార్చండి నా తండ్రి. ఆ కుటుంబాలను ప్రభా మీరే వారికి కావలసిన అవసరతలు మీరే తీర్చండి నా తండ్రి. వారి కన్నీరు తుడవండి ప్రభా. వారి గాయాలను ప్రభా కట్టండి నా తండ్రి. వారికంటే మేము గొప్పవారం కాదు తండ్రి. అయినా సరే ప్రభా మేము క్షేమంగా ఉన్నామంటే అది కేవలం మీ జాలే నా తండ్రి. మీకు స్తోత్రం ప్రభా నా తండ్రి. అలాగే ఇజ్రాయెల్ దేశంలో జరిగిన యుద్ధంలో నా తండ్రి 12 మంది చిన్నారులు చనిపోయారని నా ప్రభా మరి మాకు తెలిసినప్పుడు నా తండ్రి, మీరు ఏర్పరచుకున్న దేశం నా తండ్రి, మీరు ప్రత్యేకించిన ప్రజలు నా ప్రభా, మీ ప్రజల పక్షాన యుద్ధం చేయమని అడుగుచున్నాం నా తండ్రి. యుద్ధము యెహోవాదే. ఎన్నోసార్లు నా తండ్రి మరి బైబిల్లో నా తండ్రి మేము చదువుకున్నప్పుడు నా ప్రభా ఎన్నో యుద్ధాల్లో మీరు ఇజ్రాయేలు ప్రజలకి ప్రభా ముందుండి మీరు యుద్ధాన్ని జరిగించిన దేవా, యుద్ధాన్ని చేసిన దేవా. వీరు కాదు చేసేది, వీళ్ళ ముందున్న వీళ్ళ దేవుడే యుద్ధం చేస్తున్నాడని నా ప్రభా అన్యులే మిమ్మల్ని కొనియాడారు నా తండ్రి. అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా నా తండ్రి ఇవ్వమని నా తండ్రి, అలాంటి పరిస్థితులు మరలా తీసుకురమ్మని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలను కోల్పోయిన కుటుంబాలను ప్రభా ఓదార్చండి నా తండ్రి. చిన్న బిడ్డలు ప్రభా మరి కుటుంబంలో లేకపోతే వారికి చిన్న దెబ్బ తగిలితేనే తల్లిదండ్రులుగా తట్టుకునే మనసు నా తండ్రి ఎవరికి ఉండదు ప్రభా. అలాంటిది బిడ్డలను కోల్పోతే నా తండ్రి ఆ బాధ నా ప్రభా ఎంత భయంకరంగా ఉంటుందో నా తండ్రి. నా ప్రభా ఆ బిడ్డలు ఓదార్చండి, ఆ కుటుంబాలను ఓదార్చండి నా ప్రభా. ఏ ఒక్క బిడ్డని ప్రభా మీరు నశించిపోవడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. యుద్ధాలని ఆపగల శక్తి గల దేవా, మీ ప్రజల పక్షాన మీరున్నారని నా తండ్రి మరి తెలుసుకునేలా, ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా మీ మహిమని నా ప్రభా వారికి చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. నా ప్రభా యుద్ధాన్ని ఆపండి. మరి ప్రమాదాల్లో ప్రభా మరణించిన వారి కుటుంబాలను ఓదార్చండి నా తండ్రి. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఇంత భయంకరమైన యాక్సిడెంట్లు, ఇంత భయంకరమైన ప్రమాదాలు జరుగుతుంటే నా తండ్రి తట్టుకునే మనసు, తట్టుకునే గుండె మాకు లేదు ప్రభా. నా తండ్రి క్షమించండి ప్రభా. తెలిసి చేసాము, తెలియక చేసాము. మీ పక్షాన ప్రభా మీకు వ్యతిరేకంగా తప్పు చేసి పాపం చేసాము నా తండ్రి. క్షమించండి ప్రభా. వాళ్ళ తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం. మేమేదో నీతిమంతులమని కాదు, మేమేదో భక్తిపరులమని కాదు నా తండ్రి. అయినా అడుగుచున్నాం. వారు నా తండ్రి మిమ్మల్ని అడిగే పరిస్థితిలో లేకపోవచ్చు నా తండ్రి. వారు బాధల్లో ఉండొచ్చు నా తండ్రి. క్షమాపణ చెప్తున్నావు నా ప్రభా. వారిని స్వస్థపరచండి. త్వరగా కోలుకున్నారు అనే వార్త నా ప్రభా మరలా మాకు చేరేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఏ ఒక్కరు నశించి, ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. నా ప్రభా మరి ఆ బిడ్డలందరినీ, ఆ కుటుంబాలందరినీ మీరు ఓదార్చి నా తండ్రి. మరి కొండ చర్యల క్రింద ఉన్న వాళ్ళను కూడా నా తండ్రి క్షేమంగా బయటకు తీసుకురమ్మని అడుగుచున్నాం నా తండ్రి. మా ఈ ప్రార్థన నా తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.